Next topic is explain about worms and viruses. First of all, what is a computer virus? Computer virus is named from the human virus. Human virus is spread from one person to one person. In the same way, computer virus also spread from one system to another system అనమాట. సో న్యాచురల్గా అసలు వాట్ ఈజ్ కంప్యూటర్ వైరస్ అంటే ఈ కంప్యూటర్ వైరస్ అనేది కూడా ఒక సింపుల్ ప్రోగ్రామ్ అనమాట. సో ఆ ప్రోగ్రాంలో ఏంటి అంటే మనకు కొన్ని ఇన్ఫెక్టెడ్ కోడ్ అనేది ఉంటుంది, దాన్ని మలీషియస్ కోడ్ అంటారు. సో ఈ కోడ్ అనేది వైరస్ని ప్రాపగేట్ చేస్తుంది ఫ్రమ్ వన్ కంప్యూటర్ టు అదర్ కంప్యూటర్. సో ఇది ఏం చేస్తుందంటే నార్మల్గా పర్సన్కి ఏదైనా కోల్డ్ వైరస్ వచ్చింది అనుకోండి, సో అది ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి స్ప్రెడ్ అయ్యి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ చేస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఇక్కడ మనకి కంప్యూటర్ వైరస్ అనే మలీషియస్ ప్రోగ్రామ్ అనేది ఏం చేస్తుంది అంటే మన సిస్టమ్ని డిస్టర్బ్ చేస్తుంది అనమాట. అంటే అందులో ఎంటైర్ సిస్టమ్ని క్రాష్ చేయొచ్చు, లేదంటే ఏదైనా ఒక స్పెసిఫిక్ ఫైల్కి కానీ, లేదంటే ఇది ఒక స్పెసిఫిక్ డాక్యుమెంట్కి కానీ అలా అనమాట. అంటే దాన్ని అందులో ఏవైనా ఫైల్స్ అనేది డిలీట్ చేయొచ్చు అలా. సో లైక్ ఏ కోడ్ దట్ ఆల్టర్స్ యువర్ వెల్ బీయింగ్ వెన్ యువర్ కంప్యూటర్ ఈజ్ ఇన్ఫెక్టెడ్, ఇట్ ఆల్టర్స్ ది వే యువర్ కంప్యూటర్ ఆపరేట్స్. సో ఇది కంప్యూటర్ని డిస్టర్బ్ చేస్తుంది. సో అది నార్మల్ కంప్యూటింగ్ పవర్ ఏదైతే ఉందో దాన్ని డిస్టర్బ్ చేస్తుంది అనమాట. అలాగే ఇది ఏం చేయొచ్చు అంటే కొన్ని ఫైల్స్ని అయితే డెస్ట్రాయ్ చేయొచ్చు ఆర్ ప్రివెంట్ ఇట్ ఫ్రమ్ వర్కింగ్ ఆల్ టుగెదర్. ఏ వైరస్ టిపికల్లీ అటాచెస్ ఇట్ సెల్ఫ్ టు ఏ ప్రోగ్రామ్. సో ఇప్పుడు ఇక్కడ వైరస్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫెక్టెడ్ ఫైల్ ఆర్ ప్రోగ్రామ్ అనేది ఏదైతే ఉందో ఆ వైరస్ అనేది ఏదైనా ఒక ఫైల్కి ఉండొచ్చు, ఏదైనా ఒక అప్లికేషన్కి ఉండొచ్చు, లేదు అంటే ఎంటైర్ హార్డ్ డిస్క్ అయినా ఇది కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ ఇన్ఫెక్టెడ్ ఫైల్ని మనం అదర్ కంప్యూటర్కి షేర్ చేసినప్పుడు ఆ ఫైల్ ద్వారా అదర్ కంప్యూటర్కి వైరస్ అనేది ఇంజెక్ట్ అవుతుందన్నమాట. సో అలా ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి వైరస్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. వెన్ ద ఇన్ఫెక్టెడ్ అప్లికేషన్ ఆర్ ఫైల్ ఇన్ ద కంప్యూటర్ ద వైరస్ యాక్టివేట్స్. ఇప్పుడు ఏం చేస్తుందంటే మనం ఏదైనా ఒక ఫైల్కి కానీ అప్లికేషన్కి కానీ ఇక్కడ వైరస్ అనేది అటాచ్ అయి ఉంటుంది అంటున్నాం కదా. సో ఏ ఫైల్కి అయితే ఆ పర్టికులర్ వైరస్ అనేది అటాచ్ అయిందో ఆ ఫైల్ని మనం ఓపెన్ చేసినా కానీ రన్ చేసినా కానీ ఈ పర్టికులర్ వైరస్ అనేది యాక్టివేట్ అవుతుంది అన్నమాట. సో యాక్టివేట్ అయ్యి మన సిస్టమ్ని క్రాష్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. హౌ డస్ ఏ కంప్యూటర్ వైరస్ స్ప్రెడ్? సో ఇది ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే త్రూ నెట్వర్క్ ద్వారా అవ్వచ్చు, లేదంటే త్రూ యూఎస్బి డివైజెస్ ద్వారా అయినా అవ్వచ్చు. సో ఎందుకంటే మనకి ఏదైనా మెయిల్స్ ద్వారా వైరస్ రావచ్చు, లేదంటే షేరింగ్ ద్వారా వైరస్ రావచ్చు, లేదు అంటే త్రూ యూఎస్బి డివైజెస్. ఏదైనా వైరస్ ఇన్ఫెక్టెడ్ సిస్టమ్కి మనం యూఎస్బి డివైస్ని కనెక్ట్ చేసి ఏదైనా ఒక ఫైల్ని మనం కాపీ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా యూఎస్బి డివైస్ కూడా వైరస్ అనేది ఇంజెక్ట్ అవుతుంది. సో ఆటోమేటిక్గా ఇంజెక్ట్ అయిన వైరస్ మనం ఆ యూఎస్బి డివైస్ని అదర్ కంప్యూటర్కి యూజ్ చేసినప్పుడు మళ్ళీ అక్కడ నుంచి ఆ కంప్యూటర్కి ఇంజెక్ట్ అవుతుంది అనమాట. సో ఇలా మనకి కంప్యూటర్ వైరస్ అనేది ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్కి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఏ వైరస్ స్ప్రెడ్ వెన్ ద ఇన్ఫెక్టెడ్ ఫైల్ ఆర్ ప్రోగ్రామ్ migrates through networks, file collaboration applications, email attachments and using USB drives. ఇప్పుడు మనం చెప్పింది అన్నమాట ఇది. Once a user opens the infected file or program, the vicious cycle repeats itself all over again. సో ఇప్పుడు సేమ్ అన్నమాట, ఇదే ప్రాసెస్ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. ఒక కంప్యూటర్ నుంచి ఇంకొక కంప్యూటర్కి వైరస్ వెళ్ళింది, ఆ ఇన్ఫెక్టెడ్ ఫైల్ని మనం అక్కడ ఓపెన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అది మళ్ళీ మన సిస్టంలోకి ఎంటర్ అవుతుంది. సేమ్ అక్కడ ఆ సిస్టమ్ నుంచి యూఎస్బి డివైస్ ఇంకొక సిస్టమ్కి పెట్టామంటే మళ్ళీ అక్కడికి వైరస్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇలా ఇది ఒక లింకింగ్ ప్రాసెస్లో ఒక కంప్యూటర్ నుంచి ఇంకొక కంప్యూటర్కి త్రూ ఇంటర్నెట్ ద్వారా అయినా వెళ్ళొచ్చు, లేదంటే త్రూ యూఎస్బి డివైజెస్ ద్వారా అయినా కూడా మనకు ఆ పర్టికులర్ వైరస్ ఏదైతే ఉందో అది స్ప్రెడ్ అవ్వచ్చు అనమాట. Typically, the host program continues to function after the viral infection, but some viruses overwrite entire program with copies of themselves, which corrupts and destroys the host program altogether. Viruses can also attack data. They can disturb access, corrupt or destroy your data. సో ఇక్కడ ఏంటి అంటే మనకి 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వైరస్ ఇంజెక్ట్ అయ్యి మన సిస్టమ్ని డిస్టర్బ్ చేయొచ్చు, ఇంకొకటి ఏంటి అంటే మన ఎంటైర్ కోడ్ని చేంజ్ చేయొచ్చు, మన డేటాని మనకి లాస్ చేయొచ్చు. ఇలా ఏదైనా క్రియేట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. ఎందుకంటే వన్స్ అది మన పీసీలోకి ఎంటర్ అయింది అంటే ఆటోమేటిక్గా మన ఇన్ఫర్మేషన్ అంతా కూడా వైరస్ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫైల్ అనేది దేనికి కావాలంటే దానికి అది అటాచ్ అవ్వచ్చు. మనం ఆ పర్టికులర్ ఫైల్ని ఓపెన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వైరస్ అనేది యాక్టివేట్ అవుతుంది కాబట్టి అంతే, దాని వర్క్ అనేది అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది.
నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ ఏ కంప్యూటర్ వామ్. వామ్ ఈజ్ ఆల్సో ఏ వైరస్. మనకి నార్మల్గా వామ్ కూడా యాక్చువల్గా వైరస్ లానే, ఇట్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ వైరస్ అంట. సో ఇదేంటి అంటే వామ్ ఈజ్ ఏ సెల్ఫ్ రెప్లికేటింగ్ టైప్ ఆఫ్ మాల్వేర్. సో దట్ ఎంటర్స్ నెట్వర్క్ అండ్ ఎక్స్ప్లాయిట్స్ వల్నరబిలిటీస్ మూవింగ్ క్విక్లీ ఫ్రమ్ వన్ కంప్యూటర్ టు అనదర్. సో ఇదేంటంటే వన్స్ నెట్వర్క్లోకి ఎంటర్ అయింది ఈ పర్టికులర్ మాల్వేర్ అంటే ఎంటైర్ ఆ పర్టికులర్ నెట్వర్క్లో వల్నరబిలిటీస్ని క్రియేట్ చేసి ఫాస్ట్గా ఒక కంప్యూటర్ నుంచి ఇంకొక కంప్యూటర్కి స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది అనమాట. బికాస్ ఆఫ్ దిస్ వామ్స్ కెన్ ప్రాపగేట్ దెమ్సెల్వ్స్ అండ్ స్ప్రెడ్ ఓవర్ క్విక్లీ, నాట్ ఓన్లీ లోకల్లీ. సో ఇక్కడ మనకి వైరస్ అనేవి ఎక్కువగా మనకి త్రూ యూఎస్బీ డివైజెస్ ద్వారా వెళ్తుంది అన్నాం కదా. ఇక్కడ వామ్స్ అనేది ఏంటి అంటే దాని ఓన్గా ఇట్ సెల్ఫ్ రెప్లికేటబుల్. అక్కడ అది వామ్స్ అనేది దాని ఓన్గా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది అనమాట ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి. అన్లైక్ ఏ టిపికల్ వైరస్, వామ్స్ డస్ నాట్ అటాచ్ టు ఏ ఫైల్ ఆర్ ప్రోగ్రామ్. ఇక్కడ మనకి వైరస్ లాగా వామ్ అనేది ఏదైనా ఒక పర్టికులర్ ఫైల్కి కానీ అప్లికేషన్ కానీ అటాచ్ అయ్యి ఉండదు అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ దే స్లైటర్ అండ్ ఎంటర్ కంప్యూటర్ త్రూ ఏ వల్నరబిలిటీ ఇన్ ద నెట్వర్క్. ఎందుకంటే ఇది త్రూ నెట్వర్క్ ద్వారానే ఈ పర్టికులర్ వామ్ అనేది కంప్యూటర్లోకి ఎంటర్ అవుతుంది అంటున్నాం కాబట్టి త్రూ వల్నరబిలిటీస్ ఇన్ ది నెట్వర్క్ దే ఎంటర్స్ ఇన్ టు ది కంప్యూటర్ సిస్టమ్, సెల్ఫ్ రెప్లికేటింగ్ అండ్ స్ప్రెడింగ్ బిఫోర్ యూ ఆర్ ఏబుల్ టు రిమూవ్ ది వామ్. ఇది సెల్ఫ్ రెప్లికేటింగ్ కాబట్టి దాని ఓన్గా అది స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. బట్ బై దెన్ దే విల్ already have consumed all the bandwidth of the network, interrupting and arresting large networks and web servers. సో ఇప్పుడు ఇది త్రూ ఇంటర్నెటే వర్మ్స్ అనేది మనకి స్ప్రెడ్ అవుతుంది అంటున్నాం కాబట్టి ఆటోమేటిక్గా అది బ్యాండ్ విడ్త్ని కూడా అంటే అక్కడ ఫ్రీక్వెన్సీని కూడా అది క్యాప్చర్ చేసుకొని ఉంటుంది కాబట్టి లార్జ్ నెట్వర్క్స్ అవ్వచ్చు లేదంటే వెబ్ సర్వర్స్ ఉండొచ్చు, వాటన్నిటిని కూడా అది ఇన్ఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంది అనమాట. సో ఇవి నార్మల్గా అసలు బేసిక్గా వాట్ ఈజ్ వైరస్ అండ్ వాట్ ఈజ్ వామ్ అండ్ హౌ వైరస్ కెన్ స్ప్రెడ్ ఫ్రమ్ వన్ సిస్టమ్ టు అనదర్ అండ్ హౌ ద వామ్స్ కెన్ స్ప్రెడ్ ఫ్రమ్ వన్ సిస్టమ్ టు అనదర్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి నార్మల్గా ఏంటి అంటే ఏ బ్రీఫ్ స్టోరీ అబౌట్ ది కంప్యూటర్ వామ్ అనమాట. సో అసలు నార్మల్గా మోడర్న్ కంప్యూటర్ వామ్ స్టోరీ ఏంటి అనేది ఇక్కడ మనకి కొన్ని ఫ్యూ లైన్స్లో చూపించారు. ఇందులో ఏంటి అంటే ఇన్ 2017 ద వానాక్రై వామ్ అటాక్ caused damage worth hundreds of millions of billions of dollars అనమాట. In 2017 this worm, a WannaCry worm అనేది అక్కడ సిస్టంలోకి ఎంటర్ అవ్వడం వల్ల ఇక్కడ మనకి ఇంత అమౌంట్ ఆఫ్ డాలర్స్ అనేది లాస్ అయిందనమాట. దీన్ని ఆల్సో నోన్ యాజ్ వానాక్రై ర్యాన్సమ్వేర్ అంటాం. ఇది ఒక హైబ్రిడ్ వామ్ అనమాట. సో దిస్ ఈజ్ బేసికల్లీ కేమ్ ఫ్రమ్ ది ర్యాన్సమ్వేర్ అండ్ ఏ వామ్ స్పెసిఫికల్లీ క్రిప్టో వామ్. సో ఈ రెండింటి నుంచి వచ్చింది కాబట్టి దీన్ని వానాక్రై ర్యాన్సమ్వేర్ అన్నారు. సో ఇది ఒక టైప్ ఆఫ్ వామ్ అనమాట. సో ఈ వామ్ అనేది ఏంటి అంటే ఇట్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ మాల్వేర్ దట్ హోల్డ్స్ యూజర్ డేటా హోస్టేజ్. సో ఇది ఏంటి అంటే ఒక టైప్ ఆఫ్ మాల్వేర్ అండ్ యూజర్స్ డేటా అంటే పర్సనల్ డేటా ఏదైతే ఉందో ఆ డేటా అనేది హోల్డ్ చేస్తుంది, అంటే యాక్చువల్గా క్యారీ చేస్తుంది అనమాట. ఇట్ ఎన్క్రిప్ట్స్ డేటా అండ్ ఆస్క్స్ ది విక్టిమ్ టు పే ఏ ర్యాండమ్ బెట్టింగ్ ఆన్ users willingness to pay to restore the user's data. Ransomware infections often occur through phishing campaigns. సో ఇక్కడ ఇది ఏం చేస్తుంది అంటే ఏదైతే హోస్టేజ్ డేటా ఉందో ఎవరైతే యూజర్ ఉన్నారో ఓనర్ ఉన్నారో ఆ పర్టికులర్ పర్సన్ డేటాని అది హోల్డ్ చేసుకుంటుంది. ఇన్ కేస్ అది హోల్డ్ చేయాలి నెక్స్ట్ ఆ యూజర్కి సేమ్ డేటా అనేది ఇవ్వాలి అంటే ఏదైనా ఒక పర్టికులర్ యూఆర్ఎల్ని కానీ ఏదైనా ఒక పర్టికులర్ ఫైల్ని కానీ సెండ్ చేసి అది ఓపెన్ చేయమని డిమాండ్ చేస్తుందన్నమాట. సో దీన్నే ఫిషింగ్ క్యాంపెయిన్ అంటారు. Instead of WannaCry took advantage of a vulnerability in Microsoft SMB version 1 file sharing protocol typically used by Windows machine to communicate with file systems over a network. సో ఇప్పుడు నార్మల్గా ఈ WannaCry మాల్వేర్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నార్మల్గా డిక్రీజ్ చేసుకోవడానికి మైక్రోసాఫ్ట్ ఎస్ఎంబి వర్షన్ 1 అనేది
ఫైల్ షేరింగ్ ప్రోటోకాల్ని యూజ్ చేసుకుంటుంది అనమాట. సో ఈ ఫైల్ షేరింగ్ ప్రోటోకాల్ ఏం చేస్తుంది అంటే త్రూ నెట్వర్క్ కమ్యూనికేషన్ని క్రియేట్ చేస్తుంది బిట్వీన్ ది విండోస్ మెషిన్స్ అనమాట. సో అప్పుడు ఈ ప్రాబ్లం అనేది రాకుండా అవి స్లైట్గా ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఫైల్స్ని షేర్ చేసుకునే ఛాన్స్ ఉందన్నమాట. ఇన్ షార్ట్, వానాక్రై సెల్ఫ్ ప్రాపగేటెడ్, సెల్ఫ్ రెప్లికేటెడ్ అండ్ క్విక్లీ ట్రాన్స్ఫర్ ఎంటైర్ నెట్వర్క్ కాజింగ్ వరల్డ్ వైడ్ డ్యామేజ్. సో వానాక్రై వామ్ అనేది ఏంటి అంటే ఇన్ బ్రీఫ్గా చెప్పాలి అంటే ఇది వచ్చేసి సెల్ఫ్ ప్రాపగేటెడ్, అది ఓన్గా తయారవుతుంది. ప్లస్ సెల్ఫ్ రెప్లికేటెడ్ అంటే ఏంటి అంటే అది ఓన్గా ఫామ్ అవుతుంది, ప్లస్ ఓన్గా స్ప్రెడ్ అవుతుంది, ప్లస్ అది ఓన్గా డ్యామేజ్ చేస్తుంది అనమాట. సో ఇదంతా కూడా ఇక్కడ ఈ వామ్ అనేది ఏ హ్యాకర్స్ ఎవరు ఇంట్రడ్యూస్ చెయ్యరు. ఆ వామ్ అనేది వాంటెడ్గా అదే క్రియేట్ అయ్యి అలా పర్టికులర్ డ్యామేజ్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఇది ఎక్స్ప్లెయిన్ అబౌట్ వామ్స్ అండ్ వైరసెస్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే కంప్యూటర్స్ రోల్ ఇన్ క్రైమ్స్. సో ఇక్కడ మనకి కంప్యూటర్స్ రోల్స్ ఇన్ క్రైమ్స్ అంటే నవేడేస్ మనకి నార్మల్గా ఏదైతే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఉందో అందులో అంతా కూడా మనకి బేస్డ్ ఆన్ కంప్యూటర్సే చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు నవేడేస్ మనకి క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్రైమ్స్ అన్నిటిలో కూడా మనకి బేసిక్గా కంప్యూటర్స్ మెయిన్ కీ రోల్ని ప్లేస్ చేస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే త్రూ కంప్యూటరే ఇక్కడ హ్యాకర్స్ వచ్చేసి డేటాని హ్యాక్ చేయడము, వైరసెస్ని స్ప్రెడ్ చేయడము, లేదంటే కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ని లీక్ చేయడము, లేదు అంటే బేసిక్ ఇన్వెస్టిగేషన్స్లో యూస్ చేసుకునే హై విట్నెసెస్ని క్రాష్ చేయడము, వీటన్నిటికీ గ్యాదర్ చేయడానికి కంప్యూటర్సే యూస్ చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఆ పర్టికులర్ ఇన్వెస్టిగేటెడ్ రిపోర్ట్స్ని డిస్ట్రాయ్ చేయడానికి కంప్యూటర్స్ని యూస్ చేస్తున్నారు. సో అందుకని ఇక్కడ మనకి కంప్యూటర్స్ అనేవి కీ రోల్స్ ప్లే చేస్తున్నాయి అన్నమాట. అవి క్రైమ్స్లో ప్లే చేస్తున్నాయి, ఇన్వెస్టిగేషన్లో ప్లే చేస్తున్నాయి. సో ఆల్ రోల్స్ని ఇక్కడ మనకి కంప్యూటర్సే ప్లే చేస్తున్నాయి. సో ఇక్కడ మనకి బేసిక్గా ఫస్ట్ ఏంటి అంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ కంప్యూటర్స్ రోల్స్ ఇన్ క్రైమ్స్లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్యూటర్ అనేది ఎలా రోల్ని ప్లే చేస్తుంది. సో కంప్యూటర్ అనేది ఎలా రోల్ ప్లే చేస్తుంది అంటే బ్రీఫ్గా చెప్పాలి అంటే ఏం చేస్తున్నారంటే ఇప్పుడు హ్యాకర్స్ ఉన్నారనుకోండి, హ్యాకర్స్ హ్యాక్ చేస్తున్నారు అంటున్నాం కదా. సో యూజర్స్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ని ఎలా హ్యాక్ చేస్తున్నారు? బై యూజింగ్ కంప్యూటర్సే కదా. వాళ్ళ పీసీ యూజ్ చేసుకుని మన పీసీలో ఉన్న డేటాని హ్యాక్ చేస్తున్నారు. సో అక్కడ మనకి మెయిన్ హ్యాక్ చేసేది ఎవరు? కంప్యూటరే కదా. సో అలా మనకి క్రైమ్స్లో కూడా కంప్యూటరే కీ రోల్ని ప్లే చేస్తున్నాయి అన్నమాట. సో ఇన్వెస్టిగేటింగ్ ఏ కంప్యూటర్ ఇంట్రూజన్ రిక్వైర్స్ వన్ అప్రోచ్ వైల్ ఇన్వెస్టిగేటింగ్ ఏ హామిసైడ్ అండ్ రిలేటెడ్ డిజిటల్ ఎవిడెన్స్ రిక్వైర్స్ ఏ కంప్లీట్లీ డిఫరెంట్ ప్రొసీజర్. సో ఇక్కడ అంతా కూడా మనకి కంప్యూటర్ బేస్డ్ ప్రాసెస్ అంటున్నాం కాబట్టి దీన్నే డిజిటల్ ఎవిడెన్స్ అంటారు. ఓకేనా. ది స్పెసిఫిక్ రోల్ దట్ ఏ కంప్యూటర్ ప్లేస్ ఇన్ ఏ క్రైమ్ ఆల్సో డిటర్మైన్స్ హౌ ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎవిడెన్స్. సో ఇక్కడ మనకి కంప్యూటర్ అనేది ఏ కీ రోల్ అయితే ప్లే చేస్తుందో అదే కీ రోల్ని యూజ్ చేసుకొని అది ఎలా ఎవిడెన్స్ లాగా కంప్యూటర్ అనేది వర్క్ అవ్వాలో అది కూడా స్పెసిఫై చేస్తుంది అనమాట. When a system contains only a few pieces of digital evidence, investigators might not be authorized to collect the entire computer. సో మనకి ఏదైనా ఒక కంప్యూటర్లో ఏవైనా కొన్ని డిజిటల్ ఎవిడెన్సెస్ ఉన్నాయనుకోండి, నార్మల్గా మనకి కంప్యూటర్లో ఏదైతే ఎవిడెన్స్ని మనం స్టోర్ చేసుకున్నామో దాన్నే డిజిటల్ ఎవిడెన్స్ అంటాం. నార్మల్గా మన దగ్గర ఫిజికల్గా ఉన్న అన్నీ కూడా ఫిజికల్ ఎవిడెన్సెస్ అవుతాయి. అలా కాకుండా మనకి సిస్టంలో ఏవైతే ఫైల్స్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ సేవ్ చేస్తున్నామో వాటన్నిటినీ కూడా డిజిటల్ ఎవిడెన్సెసే అంటాం. సో ఇప్పుడు డిజిటల్ ఎవిడెన్సెస్లో ఏంటి అంటే మనకి కంప్లీట్ ఎవిడెన్స్ మన దగ్గర లేదు, పార్ట్ ఆఫ్ ఎవిడెన్సే, పార్షియల్ ఎవిడెన్సే ఉంది అనుకోండి. అప్పుడు మనం ఎంటైర్ సిస్టమ్ని కలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. However, when a computer is the key piece of evidence in an investigation and contains large amount of digital evidence, it is often necessary to collect the entire computer and its contents. సో ఇప్పుడు మనకి మెయిన్గా ఇక్కడ ఇన్వెస్టిగేషన్లో కంప్యూటరే కీ రోల్ ప్లే చేస్తుంది. ఇన్వెస్టిగేషన్ పర్పస్ అని